తెలంగాణలో ఎంపీ ఎన్నికల వేళ ప్రచారం జోరు కొనసాగుతోంది. సమయం దగ్గర పడుతూ ఉండడంతో మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరిస్తూ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి నియోజకవర్గాల వారీగా సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. 10 నుంచి 12 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. ఓ 10 సంవత్సరాలు మాట ఒకటే మాట్లాడండి కేసీఆర్. మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా. డబుల్ బెడ్రూమ్ లేదు, సింగిల్ బెడ్రూమ్ లేదు. అందుకే తెలంగాణ ప్రజలు నువ్వు ఇంకా మరోసారి ముఖ్యమంత్రి అయితే మమ్మల్ని అందరూ కూడా ముంచుతామని చెప్పి ఆయనకు కర్రు కాచి వాత పెట్టి ఫామ్ హౌస్ పంపించేశారు కేసీఆర్. ఇక ఆయన పోయిండో లేదో ఇంకో ఆయన వచ్చాడు. పెంక మించిన పొయ్యిల పడ్డట్టు అయిపోయింది ఈరోజు. రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఏం చెప్పిండు ఎలక్షన్స్ ముందు? నేను ముఖ్యమంత్రి అయినటువంటి 100 రోజుల్లో ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా, నిరుద్యోగ యువతకు 4,000 రూపాయలు ఇస్తా, మరి ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇస్తా. ఎన్ని మాటలు చెప్పిండో. పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తా. మళ్ళీ నేను అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీని, నువ్వు ఇస్తానని అధికారంలో కూర్చున్నావు కదా, అవి ఇవ్వకుండా ఏ ముఖం పెట్టుకొని ఓట్లకు వస్తాడు మీరు అడగాలి కాంగ్రెస్ వాళ్ళను. అందుకే మీ అందరిని కోరుతాను, నరేంద్ర మోడీ గారు ఉంటే మన జీవితాలు భద్రంగా ఉంటాయి.